నందిగామ నీటి ఎన్నికలలో భాగంగా ఎన్నికల అధికారి జి మధు శేఖర్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం నందిగామ నీటి సంఘం ఎన్నికలలో ఎన్నికల అధికారి జి మధు శేఖర్ పై కత్తితో దాడికి పాల్పడ్డారు. టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు. మండల పార్టీ అధ్యక్షుడు చల్లాపాటి ప్రసాద్ బలపర్చిన పామర్తి వెంకటేశ్వరరావుకి 2 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి చేతిలో ఉన్న కాగితాలను చింపి పామర్తి వెంకటేశ్వరరావు ఎన్నికల అధికారిపై కత్తితో దాడి చేశారు. గాయపడిన ఎన్నికల అధికారి మధు శేఖర్ ని ఆసుపత్రికి తరలించారు. నందిగామ నీటి సంఘం ఎన్నికలను వాయిదా వేసిన ఇన్ఛార్జ్ తహసీల్దార్ అనిల్ కుమార్. అవును సార్, ప్రశ్న వచ్చి దానికి లాక్కున్నప్పుడు మరి కేసు ఫైల్ చేస్తున్నారా? అదే అలా అంతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదేంటి ఎలక్షన్ అంతా అయిపోయింది కదా, కంప్లీట్ చేశారు కదా మీరు. ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేసి డిక్లేర్ చేశారు. ఇప్పుడు లాస్ట్ లో వచ్చి మీరు అతను బయటకు ఎందుకు పంపించారు? అసలు అతను ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ బయటకు పంపించారు కదా, బయటికి పంపించకూడదు కదా. ఎవరు పంపించారు? మరి వాళ్ళు ఎలక్షన్ ఉన్న వాళ్ళు ఎర్రు మళ్ళీ ఆయన పిల్లలు నాకు ఆ గదిలో ఎవరు ఉన్నారు? ఆ గదిలో ఉన్నారు కదా సార్. అతను ఇంజరీ అయితేనే హాస్పిటల్ తీసుకెళ్ళింది అతను. అవును కదా సార్, మధ్యలో వెళ్ళిపోయాడు గారు, వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోయి అన్ని తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు అనివార్య కారణాల వల్ల. అవును సార్, కారణం ఉన్నారు కదా సార్. చెప్పాం కదండి, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది మనకి ఆల్రెడీ. సార్ ఎస్ఐ గారు మేము లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయలా, ప్రత్యర్థులు ఏం గొడవ పడలా, ఎలాంటిది లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. వాయిదా ఎందుకు వేస్తున్నారు? దీనికి ఏమిటి కారణం? మేమేం ఇంజూరీ చేయలా సార్. అది గొడవ ఎవరిది గొడవ? మేమేం చేయలేదు కదా. పబ్లిక్ ఏం చేయలే, అపోజిషన్ క్యాండిడేట్ ఏం చేయలే, ఓటర్స్ ఏం చేయలే. ఎవరు చేయకుండా గొడవ ఎలా జరుగుద్ది? ఎవరు చేశారు సార్? అవును సార్, ఎవరు మేము కాదు కదా. అది ఆయన కేసు కట్టుకోండి. ఎలక్షన్ ఎలా చేస్తారు దానికి? మాకు కొన్ని పరిధులు ఉంటాయి. ఇదేంటి? ఇది కాదు కదా సార్ రీజన్. ఇది కాదు కదా రీజన్. ఇది ఎలా రీజన్ అవుతుంది? కలెక్టర్ గారి కాన్ఫరెన్స్ కలగకుండా 111 నందిగామ సంబంధించిన నీటి సంఘ ఎలక్షన్ సంబంధించి ఈరోజు ఒక అవాంఛనీయ సంఘటన ఇక్కడ జరగడం జరిగింది. పోలింగ్ అధికారితో పాటు ఇతర ఎవరైతే పోటీదారులు ఉన్నారో వారి ఇరువురు పోటీదారులు మా పోలింగ్ అధికారిపై దాడి చేయడం, దానివల్ల పరిణామంతో ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. ఇద్దరిని కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. ఆ కారణం చేత ఈ ఎలక్షన్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయడం జరుగుతుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.